ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు వచన రచన వినిపించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 40వ భాగంలో ప్రముఖ గాయకులు లక్ష్మీ శంకర్, నిర్మలాదేవి గురించి విశేషాలింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ మాస్టారు తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక, హిందుస్థానీ సంగీతాలను తెలియజేస్తూ భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను మనకు కళ్ళకు కట్టినట్లు వివరించిండ్రు. ఈ నుండి ఇయాల్టి ఈ భాగంలో ప్రముఖ గాయికలు లక్ష్మీ శంకర్, నిర్మలాదేవి గురించి విశేషాలు. విఖ్యాత గాయిక హీరాబాయి బరోడేకర్ దేశమంతటా తిరుగుతూ హిందుస్థానీ సంగీతాన్ని ప్రచారం చేసినారనేది జగమెరిగిన సత్యం. ఆవిడ తెలుగు ప్రాంతాల్లో కూడా కచేరీలు చేసినారు. ముఖ్యంగా తన చెల్లెలు సరస్వతీ రాణేను తోడ్కొని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పట్టణాల్లో విజయవంతంగా కచేరీలు చేసినారని నాట్యకళ అనే పత్రికలో బాలాంత్రపు రామచంద్రరావు గారు పేర్కొన్నారు. ఈ విధంగా తనతో సమానంగా తన చెల్లెలు గాత్ర సహకారం అందించగా కచేరీలు చేయడాన్ని యుగళ గాత్రం అంటారు. అటువంటి సంప్రదాయానికి తెర తీసిన తొలి గాయిక హీరాబాయి బరోడేకర్ మాత్రమే అంటారు. కుమారులను, కుమార్తెలను, శిష్యులను, శిష్యురాండ్లను తమతో పాటు కూర్చోబెట్టుకునే గాయికా గాయకులున్నారు. కొందరు వారికి పాడే అవకాశాన్నిస్తారు, కొందరివ్వరు. హీరాబాయి మాత్రం తన చెల్లెలికి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చి గానం చేయించింది. తరువాత సరస్వతీ రాణే స్వయంగా కచేరీలు చేసింది. చిత్రసీమలో నేపథ్య గానం అందించింది. అది వేరే విషయం. ఎంఎస్ సుబ్బులక్ష్మి తన కూతురు రాధా విశ్వనాథన్ను తన పక్కన కూర్చొని పాడకుండా కచేరీలు చేయలేదు. వారిద్దరూ ఒకే రకంగా గానం చేసేవారు. రెండు కంఠాలు కలిసి ఒకే గాత్రంలాగా పలికించటం వారికి మాత్రమే సాధ్యమైందేమో. ప్రముఖ గాయిక గంగూబాయి హంగల్ తన కుమార్తె కృష్ణా హంగల్ లేకుండా గానం చేయలేదు. కృష్ణా హంగల్కు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చింది గంగూబాయి హంగల్. కనుక ఒక్కొక్కసారి కృష్ణా హంగల్ తల్లిని మించి రాగాలాపన చేసేది. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ తమ కుమారుడు మునవ్వర్ అలీ ఖాన్ను వెనక కూర్చోబెట్టుకొని పాడేవారు. కొడుకు గాత్ర సహకారం అందించేవాడు. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ తన ఇద్దరు కొడుకులు మంజీ ఖాన్, బుర్జీ ఖాన్లను చెరోవైపు కూర్చోబెట్టుకొని గానం చేసేవారు. తర్వాతి కాలంలో ఒకవైపు అతని ముఖ్య శిష్యురాలు కేసర్బాయి కేర్కర్ కూర్చొని గాత్ర సహకారం అందించేది. తర్వాత కేసర్బాయి ఏకైక శిష్యురాలు ధోండూతాయి కులకర్ణి కేసర్బాయికి గాత్ర సహకారం అందించేది. మోగుబాయి కుర్డీకర్కు తన కూతురు కిషోరి అమోణ్కర్ గాత్ర సహకారం అందించేది. ఆధునికుల్లో జయశ్రీ పాట్నేకర్ తన శిష్యురాలికి అప్పుడప్పుడు పాడే అవకాశాన్నిస్తుంది. కానీ శుభదా పరాడ్కర్ మాత్రం తన నలుగురేసి శిష్యురాళ్లను పక్కన కూర్చోబెట్టుకొని అందరికీ సమానంగా పాడే అవకాశం ఇస్తున్నది. పండిత్ భీమ్సేన్ జోషి కచేరీల్లో ఎప్పుడూ ఇద్దరు ముగ్గురు శిష్యులు తాంబూరా వాయిస్తూ గాత్ర సహకారం అందిస్తూ చుట్టూ కూర్చునేవారు. అయితే ఇద్దరూ సమానమైన గాయికలు లేదా గాయకులు గానం చేసేదాన్ని జుగల్బందీ అంటారు. ఇది సరైన పదం కాదనిపిస్తుంది. వేరువేరు రంగాలకు చెందిన వారు తమ తమ కళను ఒకసారి ఒకే రాగాన్ని వాయిస్తే అది జుగల్బందీ అవుతుంది. హిందుస్థానీ, కర్ణాటక సంగీతంలో ఇద్దరూ సమఉజ్జీలు ఒకేసారి గానం చేస్తే అది జుగల్బందీ. ఉదాహరణకు పండిత్ భీమ్సేన్ జోషి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గానం, కిషోరి అమోణ్కర్ బాలమురళీకృష్ణ గానం, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయి, విజీ జోగ్ వయలిన్, ఇటువంటి వాటిని జుగల్బందీలు అనాలి. ఉస్తాద్ నజాకత్ అలీ ఖాన్, ఉస్తాద్ సలామత్ అలీ ఖాన్ వీరిద్దరిది యుగల గాత్రం.
పండిత్ రాజన్ మిశ్రా, పండిత్ సాజన్ మిశ్రాలది కూడా యుగల గాత్రమే. వీరిని రాజన్ సాజన్ మిశ్రాలంటారు. ఈ రెండు జంటలు సోదరులే. అయితే ఇటువంటి చుట్టరికం ఏమీ లేకుండా ఇద్దరు మిత్రురాళ్ళు కలిసి కచేరీ చేసిన వారిలో లక్ష్మీశంకర్, నిర్మలాదేవిల గాత్రాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. వీరి కాలంలోనే హీరాదేవి మిశ్రా, బీనాపాణి మిశ్రా అనే ఇద్దరు గాయికలు కూడా ఉన్నారు. కానీ వారంత ప్రచారంలోనికి రాలేదు. సముద్రంలోని ఉప్పు, అడవిలోని ఉసిరి కలిసినట్లుగా పాలు నీళ్లలాగా కలిసిపోయిన వీరి గాత్రం ఒక తరాన్ని అలరించిందని చెప్పటం అతిశయోక్తి కాదు. వీరిద్దరూ విడివిడిగా కూడా కచేరీలు చేసినారు, రికార్డులు తయారు చేసినారు. రసజ్ఞులు వీరిద్దరి గాత్రానికి జోహార్లు పలుకుతారు. నిర్మలాదేవి సహజంగా నటి. ఆమె భర్త అరుణ్ అహూజా కూడా నటుడే. వీరిద్దరూ కలిసి కొన్ని హిందీ చిత్రాల్లో నటించినారు కూడా. వారి సంతానం 6, 2 కుమారులు, 4 కుమార్తెలు. హిందీ చిత్రసీమలో పేరెన్నిక గల నటుడు గోవింద వీరి కుమారుడే. మరో కొడుకు కీర్తి కుమార్ హిందీ చిత్రసీమలో దర్శకునిగా స్థిరపడినాడు. భారతీయుల పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిలో 7వ జూన్ 1927 సంవత్సరంలో జన్మించిన నిర్మలాదేవి అరుణ్ అహూజా అనే సహనటుణ్ణి ప్రేమించి 1942 సంవత్సరంలో వివాహమాడి నిర్మలా అరుణ్గా మారిపోయింది. అంతేగాక హిందీ చిత్రసీమలో నటిగానే గాక గాయికగా కూడా పేరు సంపాదించుకున్నది. 1972 సంవత్సరంలో ప్రముఖ సినీ దర్శకుడు రిషికేశ్ ముఖర్జీ నిర్మించిన బావర్చి అనే హిందీ చిత్రంలో నిర్మలాదేవి గానం చేసిన కాహే కానా కరత్ బరజోరీ అనే ఠుమ్రీ ఎంతో ప్రసిద్ధి చెందింది. అదే చిత్రంలో లక్ష్మీశంకర్, నిర్మలాదేవి కలిసి పాడిన మరో గీతం భోరాయి గయా ఆంధియారా అనే గీతం కూడా బహుళ జనాదరణ పొందింది. అందులో వీరిద్దరితో పాటు మన్నాడే కూడా గానం చేసినాడు. హరీంద్రనాథ చట్టోపాధ్యాయ ఇందులో పాడడమే గాక నటించినాడు కూడా. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ అంటే భారత కోకిల సరోజినీ నాయుడు సోదరుడు. ఆంగ్లంలో చక్కని రచయిత, కవి కూడా అయిన ఇతన్ని మహాకవి శ్రీశ్రీ హరీన్ చట్టో అని ఒక కవితలో ప్రస్తావించినాడు. హరీన్ చట్టో గిరామ్మూర్తి. గిరామ్మూర్తి అంటే గిడుగు రామ్మూర్తి. శాస్త్రీయ సంగీతంలో అభిరుచి ఏర్పడిన తర్వాత మిగతా సంగీతాలన్నీ పలచబడిపోతాయన్న సత్యం నిర్మలాదేవి పట్ల నిజమైంది. ఆవిడ సినీ సంగీతాన్ని వదిలి శాస్త్రీయ సంగీతం వైపు దృష్టి మరల్చింది. ఆమెకు లక్ష్మీశంకర్ జత కలిసింది. వీరిద్దరూ కలిసి ఠుమ్రీలు, ఖయాళ్ళు, భజనలు గానం చేస్తూ శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. లక్ష్మీశంకర్ జీవిత నేపథ్యం వేరు, నిర్మలాదేవి జీవిత నేపథ్యం వేరు. అందుకే వారిద్దరినీ ఉసిరి, ఉప్పు అన్నాను. వారిద్దరి నేపథ్య జీవితాలు వేరైనా సంగీతాభిరుచి ఒక్కటే. కనుక వారిద్దరు ఏకమై ముందు తరాల వారికి ఒరవడిదిద్దినారు. ఈనాటికి లక్ష్మీశంకర్, నిర్మలాదేవిలు కలిసి పాడిన యుగల సంగీతం ఇంతవరకు మళ్ళీ ఎవరూ పాడకపోవడం ఆశ్చర్యకరం. తర్వాతి కాలంలో లక్ష్మీశంకర్ సొంతంగా పాడి ఎన్నో రికార్డులు విడుదల చేసి దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని అమెరికాలో సంగీతామృతాన్ని పంచి అక్కడే తుదిశ్వాస విడిచింది. నిర్మలాదేవి కూడా సొంతంగా ఎన్నో రికార్డులు విడుదల చేసింది. అయితే భారతదేశంలోనే ఉండిపోయింది. వీరిద్దరూ కలిసి గానం చేసిన రికార్డులు ఈనాడు విన్నా ఆనాటి అనుభూతినే పొందవచ్చు అనడంలో సందేహం లేదు. లక్ష్మీశంకర్ ఆనాటి మద్రాసులోని ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. అసలు పేరు లక్ష్మీ శాస్త్రి. లక్ష్మీశంకర్ నిర్మలాదేవి కంటే అక్షరాల 1 సంవత్సరం పెద్దది. నిర్మలాదేవి 7వ జూన్ 1927 సంవత్సరంలో జన్మిస్తే లక్ష్మీశంకర్ 16వ జూన్ 1926 సంవత్సరంలో జన్మించింది. దక్షిణాది వారికి సహజంగా ఉండే అభిరుచి ప్రకారం లక్ష్మీశాస్త్రికి చిన్ననాటి నుండి కర్ణాటక సంగీతం, నాట్యం నేర్పించినారు. ఆ కాలంలోనే ప్రముఖ నాట్యాచార్యులు
పండిత్ రవిశంకర్ అన్నగారైన పండిత్ ఉదయశంకర్ బృందం మద్రాసులో నాట్య ప్రదర్శనలిస్తూ అక్కడ కొన్నాళ్లు ఉండిపోయినారు. ఆ సమయంలోనే లక్ష్మీశాస్త్రి కుటుంబంతో పరిచయం ఏర్పడగా లక్ష్మీశాస్త్రికి ఆ బృందంలో నాట్యం చేసే అవకాశం లభించింది. తర్వాత ఆ బృందంతో కలిసి ప్రదర్శనలిస్తూ ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సాహెబ్ వద్ద హిందుస్థానీ గాత్ర సంగీతం నేర్చుకున్నది. ఈ ఖాన్ సాహెబ్ పాటియాలా ఘరానాకు చెందినవారు కనుక లక్ష్మీశంకర్ సంగీతం కూడా పాటియాలా ఘరానా సంగీతమే. కర్ణాటక సంగీతంలో కూడా ఆమె నిష్ణాతురాలే కనుక కొన్ని కర్ణాటక రాగాలను హిందుస్థానీ సంగీతంలో ప్రచారంలోనికి తెచ్చింది. ఈ రాగాలను పండిత్ రవిశంకర్ కూడా తమ సితార్పై వాయించడం గమనించవచ్చు. ఉదాహరణకు శివరంజని, వాచస్పతి, కీరవాణి వంటి రాగాలు. లక్ష్మీశంకర్ ఉదయశంకర్ బృందంలో మెల్లమెల్లగా ఎదుగుతూ అందులో కీలక పాత్ర పోషించడమేగాక ఉదయశంకర్ మరో సోదరుడు రాజేంద్ర శంకర్ను 1941వ సంవత్సరంలో వివాహమాడి లక్ష్మీశంకర్గా మారిపోయింది. కాకతాళీయమే అనుకుంటే నిర్మలాదేవి లక్ష్మీశంకర్లు ఇద్దరూ ప్రేమ వివాహాలే చేసుకున్నారు. అది కూడా జన్మించినట్లుగానే ఒకే సంవత్సరం తేడాలో లక్ష్మీశంకర్ 1941లో వివాహమాడితే నిర్మలాదేవి 1942లో వివాహమాడింది. పండిత్ రవిశంకర్ 1974వ సంవత్సరం యూరప్లో జరిగిన సంగీతోత్సవాలు అంటే మ్యూజిక్ ఫెస్టివల్స్లో లక్ష్మీశంకర్ అన్నీ తానై నిర్వహించింది. ఒకసారి రవిశంకర్కు హఠాత్తుగా గుండెపోటు వచ్చినందువలన కార్యక్రమం అభాసు పాలయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు లక్ష్మీశంకర్ బాధ్యతలను తనపై వేసుకొని కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది. ఉత్తర అమెరికాలో జార్జ్ హారిసన్ నిర్మించిన శంకర్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనే ఆల్బంలో ఐ యామ్ మిస్సింగ్ యూ అనే పాప్ గీతాన్ని అద్వితీయంగా గానం చేసింది లక్ష్మీశంకర్. కర్ణాటక హిందుస్థానీ రెండు సంగీతాలను కరతలామలకం చేసుకున్న గాయిక మూడో అనగా పాశ్చాత్య సంగీతాన్ని అలవోకగా పాడగలదని నిరూపించింది అనుకోవాలి. లాస్ ఏంజిల్స్లో శంకర్స్ కుటుంబం వారు నెలకొల్పిన శక్తి స్కూల్ ఆఫ్ భరతనాట్యం అనే సంస్థలో నాట్యం నేర్చుకునే విద్యార్థులకు నాట్యం బోధించడమే గాక నాట్యానికి తగిన సంగీతాన్ని సమకూర్చడంలోనూ తన వంతు కృషి చేసింది లక్ష్మీశంకర్. లక్ష్మీశంకర్ హిందుస్థానీ సంగీతంలో ఎన్నో ఆల్బమ్లు విడుదల చేసింది. ప్రతి ఆల్బం దేనికదే ప్రత్యేకమైనది. భక్తిరస్, నవరస్, అమృత్ రస్ పేరిట భక్తి గీతాలను రికార్డు చేసింది. శృంగార్ రస్ ఆల్బంలో ఠుమ్రీలు గానం చేసింది. లక్ష్మీశంకర్ ఏకైక కూతురు విజయశ్రీ శంకర్. ఆమె కూడా సంగీత నాట్య రంగాల్లో పేరు పొందిన కళాకారిణి. ఆమెను విజు అని పిలుచుకుంటారు. అమెరికాలో స్థిరపడిపోయిన భారతీయ సంగీతజ్ఞుడు, ప్రముఖ వయలిన్ విద్వాంసుడు అయిన ఎల్ సుబ్రహ్మణ్యం విజయశ్రీ శంకర్ భర్త. కారణాంతరాల వలన వాళ్ళిద్దరూ విడిపోయినారు, అది వేరు విషయం. శంకర్స్ కుటుంబ సభ్యులందరూ సంగీత నాట్య కళాకారులే. అయితే అందులో ఆణిముత్యం వంటి ఏకైక గాత్ర కళాకారిణి లక్ష్మీశంకర్ అనడంలో సందేహమేమీ లేదు. లక్ష్మీశంకర్ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత నిర్మలాదేవి, లక్ష్మీశంకర్ల మార్గాలు వేరైపోయినాయి. తర్వాత నిర్మలాదేవి సొంతంగా కచేరీలు చేసి ఆల్బమ్లు విడుదల చేసింది. అంతేగాక తన తోటి నటీమణులు వృద్ధాప్యం వలన అవకాశాలు దొరకక దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించడం చూసి తట్టుకోలేకపోయింది. ఒకనాడు వెండితెరపై రాజ్యమేలిన వారు ఈనాడు బికారిగా మారిపోవడం కళ్ళారా చూసి చలించిపోయేది. తల్లి అంతరంగాన్ని అర్థం చేసుకున్న నిర్మలాదేవి తనయుడు గోవింద తన తల్లి మిత్రురాళ్లను హార్దికంగా ఆదుకునేవాడు. అతడు వచ్చినాడంటే వారందరికీ సంతోషం కలిగేది. గోవిందా ఆలారే అనే మరాఠీ గీతాన్ని పాడుకునేవారు. లక్ష్మీశంకర్ అమెరికా వెళ్ళిపోయినా వారి సత్సంబంధాలు అట్లాగే మిగిలిపోయినాయి. వీరిద్దరిది జన్మజన్మల బంధమేమో అనిపిస్తుంది. ఎందుకంటే లక్ష్మీశంకర్ జన్మదినం జూన్ 16వ తేదీ, నిర్మలాదేవి జూన్ 15వ తేదీ. 1996వ సంవత్సరం అంటే
తన 69వ ఏట స్వర్గస్థురాలైంది. తెల్లారితే లక్ష్మీశంకర్ పుట్టినరోజు. ఇది యాదృచ్ఛికమే కావచ్చు. నిర్మలాదేవి పరమపదించిన 18 సంవత్సరాలకు అంటే 2013వ సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన లాస్ ఏంజిల్స్లో లక్ష్మీశంకర్ స్వర్గస్థురాలైంది. ఆవిడ మళ్ళీ భారతదేశానికి రానేలేదు. అట్నుంచటే స్వర్గానికి వెళ్ళిపోయి నిర్మలాదేవిని కలుసుకొని అక్కడ పాట కచేరీలు చేస్తూ ఉండి ఉంటుంది. కారణజన్ములైన ఈ ఇద్దరు గాయనీమణులు గానం చేసిన ఠుమ్రీలు, ఖయాళ్ళు, భజనలు అంతర్జాలంలో వినవచ్చు. ఇప్పటిదాకా సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 40వ భాగంలో ప్రముఖ గాయికలు లక్ష్మీశంకర్, నిర్మలాదేవి గురించి విశేషాలినరు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.